రావణ్ జోసఫ్ అనేవాడి ఇంట్లో సోదాలు చేశారండి పోలీసులు. సోదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తానికైతే ఆర్థిక లావాదేవీల మీద, అతని ఫోన్ మీద దర్యాప్తులు చేస్తూ ఉన్నట్టుగా మనం వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన భార్యను పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. రావణ్ ఆర్థిక వనరులపై పోలీసులు దృష్టి సారించారు. విద్వేషపూరిత కంటెంట్ అప్లోడ్ చేసి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు ₹1,50,000 పైగా ఆదాయం పొందుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వారిని బతుకారా, ₹1,50,000 కోసం దేశాన్ని తిడతావా? రాష్ట్రంలో ముఖ్యుల్ని పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని తిడతావా? ₹1,50,000 దేనికొచ్చారా నీకు ₹1,50,000? ఇప్పుడు ఎంతమంది నీ 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 ప్రస్తుతం నీ పిల్లలు, నీ భార్య, నీ పరిస్థితి ఏందిరా? ₹1,50,000 కోసం ఆశపడి ఇట్లా అడ్డదోవలు పోతావా? హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా జొమాటోలో పనిచేసేవాడు 30,000 సంపాదిస్తున్నారా? అది చెత్త. ఖాళీ బాటలు ఏరుకునేవాడు కూడా ఒక 20,000, 25,000 సంపాదిస్తున్నాడు. నువ్వు ₹1,50,000కి కక్కుర్తిపడి దేశద్రోహిగా మిగిలిపోయావా? వారిని బతుకారిపోను. ఇప్పుడు చూడు, ఇది జీవితాంతం నీకు మర్చుంటుంది. నీ భార్య, పిల్లలు నీ ముందరే నీకు ఆగసాట్లు పడుతూ ఉంటారు. ఈ ఉన్నా ఉండదని నీ నిన్ను వాడుకున్నారు. నువ్వు మిడిమాలంగా పేటరేకి పోతా ఉన్నావు. ఎవరిని పడితే వాళ్ళని తిడతా, అబ్బా వీడు కదా ధైర్యవంతుడు, తిట్టడానికి ధైర్యవంతులు. మన తెలుసు కదా మన రాష్ట్రంలో బులుగు పార్టీ ఎక్కడిస్తుందని. కరెక్ట్గా క్యాచ్ చేశారు, పట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు పీక్కోలేక లాక్కోలేక సావాలి. బయటకు వచ్చినా కూడా నీకేం సామాన్యంగా ఉండదు. రే, నీ మీద నిఘా నేత్రం ఉంటుంది. నువ్వు ఏ మాట ఎక్కువ మాట్లాడినా ఇప్పుడు ఇంకా దోమను పోయామని తిట్టినా సరే నేను వెనకపోయి బొక్కలే చేస్తారు. అట్లాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. ఎందుకు చూడు, ఈ బతుకెందుకు, ఈ జీవితం ఎందుకు అన్నట్లు అయిపోవాలా. నిన్ను చూసి చాలామంది తెలివి తెచ్చుకున్నారా. మొన్న ఒకడు క్షమాపణ చెప్పినాడు, క్షమించండి నేను ఇట్లా తిట్టాను అట్లా తిట్టాను అని చెప్పేసి. ఇంకొక ఆవిడ కేథరిన్ అనే ఆవిడ, ఆమె హిందూ పేరే పెట్టుకుంటుంది, యూట్యూబరు. ఆమె ఈ యొక్క నక్సలిజము, టెర్రరిజము గురించి ఉన్నటువంటి వీడియోలని డిలీట్ చేసిందని సోషల్ మీడియాలో వింటాను. అయితే నీ కారణంగా చాలామంది జాగ్రత్త పడినారు. నువ్వే చిక్కిన మొత్తానికి. సరే, ముందు నీ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం.